ప్రశ్న 19. ఇఫ్తార్ దుఆ ఏమిటి? ఆ దుఆ ఇఫ్తార్కు ముందు చదవాలా, ఇఫ్తార్ చేస్తున్నప్పుడు చదవాలా, లేదా ఇఫ్తార్ పూర్తయిన తర్వాత చదవాలా? సమాధానం: సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక గొప్ప విషయాన్ని తెలియచేశారు. ఇఫ్తార్ సమయంలో ఉపవాసమున్న వ్యక్తి చేసే దుఆ అల్లాహ్ వద్ద ఖచ్చితంగా స్వీకరించబడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: ఉపవాసి ఇఫ్తార్ చేసే సమయంలో చేసే దుఆ తిరస్కరించబడదు. మరో హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముగ్గురు వ్యక్తుల దుఆలు అల్లాహ్ తిరస్కరించడని చెప్పారు. ఒకరు న్యాయవంతుడైన పాలకుడు, రెండో వ్యక్తి పీడితుడు, మూడవ వ్యక్తి ఇఫ్తార్ చేసే సమయంలో ఉపవాసి. ఈ హదీసుల ద్వారా మనకు అర్థమయ్యేదేమిటంటే, సూర్యుడు అస్తమించి ఇఫ్తార్ సమయం ప్రవేశించిన ఆ క్షణాలు దుఆలు స్వీకరించబడే ప్రత్యేక సమయాలు. ఈ సమయంలో మీరు మీ స్వభాషలో మీ మనసు నిండా ఉన్న కోరికలను అల్లాహ్ ముందు ఉంచవచ్చు. దీనికోసం ప్రత్యేకమైన పదాలు లేదా భాషా నియమాలు ఏమీ లేవు. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పించిన మస్నూన్ దుఆ విషయానికి వస్తే, వారు ఇఫ్తార్ చేసిన తర్వాత ఒక ప్రత్యేక దుఆ చదివేవారు. అదేమిటంటే, దహబద్దమ వబ్తల్లతిల్ ఉరూకు వసబతల్ అజ్రు ఇన్షా అల్లాహ్. దీనర్థం, దాహం తీరిపోయింది, నరాలు తేమగా మారాయి, మరియు అల్లాహ్ తలిస్తే పుణ్యం ఖాయమైపోయింది. ఈ దుఆను ఇఫ్తార్ పూర్తయిన తర్వాత చదవాలి. ఎందుకంటే ఆ పదాలను గమనిస్తే దాహం తీరిపోయిందని, నరాలు తడిశాయని, అంటే మనం ఆహారం తీసుకున్న తర్వాత జరిగే విషయాన్ని అవి సూచిస్తున్నాయి. కాబట్టి సరైన పద్ధతి ఏమిటంటే, మొదట ఇఫ్తార్ సమయం కాగానే మనసులో దుఆలు చేసుకోవాలి. ఆ తర్వాత బిస్మిల్లాహ్ అని చెప్పి ఖర్జూరం లేదా నీటితో ఇఫ్తార్ ప్రారంభించాలి. ఇఫ్తార్ పూర్తయిన తర్వాత పైన చెప్పిన మస్నూన్ దుఆను చదవాలి. చాలామంది సాధారణంగా చదివే దుఆ అల్లాహుమ్మ లక సుమ్తువ అలా రిజ్ కిక అఫ్తర్తు అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ వారి నుండి సరైన ఆధారాలతో సహీసనతు నిరూపించబడలేదు. కాబట్టి దీనిని ఖచ్చితమైన సున్నత్ అని భావించడం సరైనది కాదు. ఎవరైనా సాధారణ దుఆగా చదివితే పాపం ఏమీ లేదు, కానీ సున్నత్ పద్ధతిని అనుసరించడమే ఉత్తమం. ఇఫ్తార్ సమయం దుఆలు స్వీకరించబడే గొప్ప సమయం. ఇఫ్తార్కు ముందు, ఇఫ్తార్ సమయంలో మరియు ఇఫ్తార్ తర్వాత ఎప్పుడైనా దుఆ చేసుకోవచ్చు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పిన ప్రత్యేక దుఆను మాత్రం ఇఫ్తార్ పూర్తయిన తర్వాతే చదవాలి. అల్లాహ్ మన దుఆలను స్వీకరించుగాక. ఆమీన్.